మరి నానా నరలింగన్న నానా ఏ రాజ్యం పోసేవయ్య ఉడుకు రాజన్నారు నువ్వు వెళుతున్నా నేను వెళుతున్న మావా ఒక నిలబోతు మావా పెద్ద రాజాసుడి పేరైన కొల్లమనుకున్న మావా కాటవ రాజాతో పెరిగినగా కొల్లమనుకున్న మావా అయ్యా కూడా నువ్వు వెళ్తూ మావయ్యా పోకట అంటే పోతివేవో నానా వెళ్ళిపోతున్న కూడా అవన్నీ బతికనన్నా పెట్టుకున్న బొట్టు రాదు కొడుకు మళ్ళీ పేరు దానికి కొడుక దేవుని పూజ తప్పాడుతున్నాడు పూజ తప్పాడుతావా దేవుని పాడదవ్వా దేవుని పాడ తప్పదవ్వా బొమ్మకి పెట్టినట్టవ్వా తాత పడ్డ నాడు నాకు తాత పడ్డ నాకు కొడుక చెల్లల్లా తిరగల్లా నా కొడుక అవనే వెళ్ళిపోతున్నా మావందరూ ఎవరు కూడా నేను వెళ్ళిపోవాలని కూడా గోదానం ఇచ్చి 50 రూపాయలు వేసినందుకు 50 కోట్లు అడగలి కొడుకులు బిడ్డలు కోటి సంపద ఉండే వాళ్ళ బిడ్డలు భక్తి కలిగి వారి వారి వస్త్రం కింద కానీ వీళ్ళ వస్త్రం మీద కలగని నీ పేరు లచ్చ
ఇవాళ ఈ రోజు లోపల పోతురాజు వారిళ్ళల్లా మహారాజు ఒక్క భూమని కదా మరి మహారాజు ఒక్క భూమవ ఇవాళ ఈ రోజు లోపల మరి అంతేకాకుండా భూమవ అయినా తెల్లారి రెండయ్యలారా పోతురాజు వారిళ్ళల్లా రాజన్న తురుండయ్యా నువ్వు పోయినాక బామా నాకు దారి దొరికిందా అని అయ్యలారా ఇవాళ ఈ రోజు లోపల భూమవ్వైనా దారి పొన్నా మా రాజు ఒక్క రాజన్న దురుండయ్యా తనకున్నగా బిడ్డలకేమి చెప్పినా నలుగురు బిడ్డలకేమి చెప్పిండయ్యా అల్లులకేమి చెప్పిండయ్యా కొడుకు బిడ్డలకేమి చెప్పిండయ్యా బిడ్డలకేమి చెప్పిండయ్యా కొడుకు పిల్లగాళ్ళకేమి చెప్పిండయ్యా వల్ల ఈ రోజు లోపల కోట్ల సంపాదన ఇంటి లోపల ఉంటది కానీ భగవంతా ఇప్పటికైనా చూడండి అయ్యా అప్పటికన్నారయ్యా ఇప్పటికన్నారయ్యా మానవ జలమానికి చూడండి అయ్యా 3 అంగాలు అన్నారు 3 సావాలు అన్నారయ్యా మానవుడు పుట్టిందంటే పుట్టినాడు చూడండి అయ్యా బామ్మ రావాలి పేరు పెట్టాలనయ్యా మరి అంతేకాకుండా మిలమిల మిసం వచ్చినప్పుడు చూడండి అయ్యా కోడి అవసరం మీద ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు అదొక్కటన్నారయ్యలారా ఒక పండుగ అన్నారయ్యా పెళ్లి అప్పుడు ఒక పండుగ అన్నారయ్యా ఎంతైనా కానీ చూడండి అయ్యా పెళ్లి చేసుకున్నాక కొడుకుల కన్నాక బిడ్డల కన్నాక కొడుకులకు పెళ్లి చేసినాక మరి అంతేకాకుండా 60 ఏళ్ళ ఉగ్గురైనాక చేతులు ఎడకాయ మోకాళ్ళు ముందరికైనాక కట్టె చేతులు కట్టినాక అదొక అవతారం అన్నా పండుగలంటే అంతేకాకుండా ఆడబిడ్డలకి ఆడబిడ్డలు ఉన్నట్టుంటే కన్న తల్లి భూమవ్వకు ఘనంగా పండుగ చేసుకున్నారయ్యా ఇవాళ ఏ రోజు లోపల భూమవ్వ వెళ్ళిపోయిన తోట కన్న తండ్రి రాజన్నకు నానా రాజన్న నీకు కొడుకులు లేకున్నా నానా మేమే నలుగురు బిడ్డలు అనుకో నానా మేమే నలుగురు కొడుకులు అనుకో అని బిడ్డలు ఘనంగా ఇవాళ ఈ రోజు లోపల కన్న తల్లి రాజన్నకు ఘనంగా పండుగ చేపిస్తాము అంతేకాకుండా ఆడబిడ్డలు ఉన్నట్టుంటే మరి 5 వద్దులు చేయవచ్చు 3 వద్దులు చేయవచ్చు అన్నారయ్యా చనిపోయిన పీనుకు ఏమి శృంగారమయ్యా చనిపోయినాక ఆడబిడ్డలు ఎంతైనా గాని ఖర్చు పెట్టుకున్నాడు ఒక 5 వద్దుల పండుగ అన్నారయ్యా చనిపోయిన పీనుక్కయ్యా కొడుకులే ఉన్నట్టు ఉంటే 9 వద్దులు వేయవచ్చు అయ్యా 11 వద్దులు వేయవచ్చు చనిపోయినాక ఇవాళ ఈ రోజు లోపల రాజన్నకు చూడండి అయ్యా ఆడికి 2వ కర్మ అయింది అయ్యా ఆడాది మత్స్యమంటే అదో పండుగ అన్నారు అయ్యా చనిపోయిన జీవితానికి 3 పండుగలు అంటే పొందుతోని కైరేశం కాదే అమ్మా రాజన్న ఇవాళ ఈ రోజు లోపల భార్య భూమవ బయటికి వెళ్ళిపోతున్న స్వర్గం వెళ్ళిపోని కానయ్యా ఇంటికాడ ఎగినట్టుకుంటే మా యొక్క కన్న తల్లి భూమవ కైలాసం కాసి కైలాసం వెళ్ళినట్టు మా నాన్న రాజన్న మా యొక్క నలుగురు ఒక అక్క ఎల్లల్ల విన అది పెట్టుకోవా దాని నలుగురు అక్క ఎల్లలు ఒక రాజన్న పేరు విన రామారామన్న ఒగ్గు కథనయ్యలా పల్లె నుంచి తెప్పించిన అయ్యా గంటకు ఒక్క గడియకు చనిపోయిన రాజన్న పేరు విన రామారామన్న చరిత్రం చూడండియ్యా అన్నమయ్యా ఇప్పటికే అయినమయ్యా మరి రామ రామ అనకున్నా కానీ అయ్యా నోటితో అనకున్న పాపకారి శివులతో అన్నారయ్యా మరి అయ్యలారా అంతేకాకుండా రామరామన్న చరిత్ర చూరుండే అయ్యలారా అంతేకాకుండా అన్న కొడుకులు గారి చెల్లె కొడుకులు గారి వాళ్ళ రోజు చుట్టాలు బాంధువులు ఉన్నారుగా ఉప్పు కథలైన గారి
ఆడ తల్లి ఉన్నట్టు ఉంటే ఇల్లుకు ధనలక్ష్యం అన్నారయ్యా. మగవాడు తోడుండి అయ్యలారా చేను పొన్న పోతే చేనుకేమో మగవాడు లక్ష్యం అన్నారయ్యా. ఇంటి లోపల కన్న తల్లి ఆది లక్ష్యం భూలక్ష్యం అన్నారయ్యా. అయ్యో రామ పరమాత్మ ఆడిది లేని ఇల్లు గాడుల కొట్టమన్నారయ్యా. అప్పటికి ఇప్పటికన్నారయ్యా. పుణ్యం కొద్ది పురుషులందరూ భగవంతా వెనుకటి పెద్దలేమన్నారయ్యా. అదే భర్త పోయి భార్య ఉన్నట్టు ఉంటే ఇల్లుకు ధనలక్ష్యమోలే ఉంటదయ్యా. భగవంతా భార్య వేరు రూపు అది బల్లి రూపు అన్నారయ్యా. మరి బాలసంత రూపు బల్లి రూపులే భగవంతా. కన్న తల్లి దురుండయ్యా ఏడాడు మేడల్లో ఏడాడు బిడ్డల దురుండయ్యా బిడ్డ చిత్రేకలు పట్టుకున్నాడు. ఇసుకోలు బల్లల్లా నా బిడ్డ నెత్తాని తిందామంటే తిండికి లేదు భగవంతా. కడదామంటే వస్త్రం లేకపాయన ఊరి పసలు కాదుకుంటా రాదుండయ్యా. ఏడేడు మేడల్లో ఏడేడు బిడ్డలనైనా ఎప్పుడు గుర్రాలు కొడితే చెల్లెలా ఏడు రాజాలు కొడితే చెల్లెలా కోరితే చెల్లెలా ఎక్కడి రాజు చెల్లె గీత భగవంతా నాకు గట్ల పడ్డదా పోదా అయ్యా. ఈ పాడతలు నాకెందుకు ఇచ్చినవయ్యా. అందరు పూల రాతరాస్తే భగవంతా అందరు కళతోని రాస్తే భగవంతా నా కూతురు బండతోని రాసిన వారయ్యా. పసల కాసుకునే కన్నగాడు రాఘవేంద్ర మహారాజు కళ్ళ కూర్చుండు. నాకు మీరమ్మా చిన్న ఆడుతుంది అవ్వా నాకు నీళ్ళ కట్టం వచ్చానా. భగవంతా ఏ జన్మలు యోచన పాపము ఏ జన్మలు చేసిన పుణ్యం అనుకున్నారయ్యా.